హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. నచ్చుతారు, అందరు నచ్చుతారు. పిల్లలు కూడా తక్కువ కారంతో పిల్లలు కూడా మంచిగా తింటారు తక్కువ కారం వేసుకుంటే. చూడండి, ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే తెలుస్తుంది. ఏదైనా ఏది అవసరం లేదు. ఇక నువ్వులని, పల్లీలని, కొబ్బరి అని వేస్తారు కదా, అసలు అవసరమే లేదు. ఇదే మొత్తం చట్నీ అయిపోయింది. చూడండి, ఇదిగో. నేను ఆయిల్ ఎక్కువగా వేసుకోను కనుక పైకి రాదు. కొద్దిగా సేపు ఉంచండి, హై ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు ఉంచండి, అప్పుడు కనిపిస్తుంది ఆయిల్. ఎక్కువ వేసుకునే వాళ్ళకి పైకి తేలుతుంది ఆయిల్. చూడండి, ఆయిల్ వస్తుంది. చూడండి, ఎక్కువ వేయను కాబట్టి కొద్దిగా వస్తుంది. వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే ఆయిల్ మంచిగా తినేవాళ్ళు వేసుకోవచ్చు. ఓకేనా? ట్రై చేయండి. ఇలాంటివి వీడియోస్ చాలా పెడుతుంటాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్కి. టమాటా చట్నీకి కావాల్సినవి టమాటాలు పెద్ద పెద్దవి తీసుకోండి, 10. మీకు ఎంత చట్నీ కావాలంటే అంత తీసుకోండి. సన్నగా తరిగి పెట్టుకోండి. సన్నగా అంటే 4 ముక్కలు తరిగి పెట్టేసుకోండి. ఇప్పుడైతే దానికి కావాల్సినవి అయితే మెంతులు, జీరా, ఆవాలు డ్రై రోస్ట్ చేసుకోండి. బాగా చిటపట అనేటట్టు చేసుకోండి. బ్రౌనిష్ వరకు రావాలి. ఒకటి మొత్తం వేసుకుంటాను నేను చట్నీలో. చాలా బాగుంటుంది టేస్ట్. ఎల్లిపాయలు అయితే మరీ టేస్ట్ ఉంటాయి, చాలా ఇష్టపడతారు. చూడండి, ఈ చట్నీ మొత్తం చూడండి. ఓకేనా? ఎల్లిపాయలు ఒక గడ్డ మొత్తం వేస్తున్నా. ఎల్లిపాయలు తొందరగా ఈ పొట్టు రావాలంటే నుసుక దంచండి పైన. ఇలా నుసుక దంచితే ఏమవుతుందంటే ఈజీగా వస్తుంది. ఇలా మళ్ళీ ఈ ఫ్లేవర్ అనేది ఇది నలిగిపోతుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది మనకు కర్రీలోకైనా దేంట్లో వేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది పోతుంది దాంట్లోకి. అందుకే చాలా బాగుంటుంది. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓన్లీ ఒలిచి వేస్తారు కదా, అలా కాకుండా కొద్దిగా పైన నుసుక దంచండి. నుసుక దంచితే చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఒక టిప్ అనుకోండి. ఓకే? చూడండి, ఇలా ఉంటుంది అనుకో. ఈ ఫ్లేవర్, ఈ అరోమా అనేది ఈ కర్రీ అయినా పప్పు అయినా దేంట్లోకైనా వెళ్ళిపోతుంది ఉడికినప్పుడు. సో ఆ ఫ్లేవరు, ఆ ఘాట్ అనేది దాంట్లోకి వచ్చేస్తుంది. అందు గురించి ఇలా నుసుక దంచుతా. ఎప్పుడైనా సరే ఇలా దంచేసి తీసుకోండి. ఈ పొట్టు కూడా వెంటనే వచ్చేస్తుంది. చూడండి, మీరు ట్రై చేయండి. మంచి టిప్ ఇది. చూడండి, మొత్తం వచ్చేసింది. ఈజీగా వచ్చేస్తుంది 1 మినిట్లో. ఒక గడ్డ మొత్తం వచ్చేసాను అలా. ఓకేనా? ట్రై చేయండి ఒకసారి. ట్రై చేస్తే తెలిసిపోద్ది. టమాటాలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వితౌట్ ఆయిల్తో బాండీలో వేసుకోవాలి, స్టవ్ పైన పెట్టేసి. ఓకేనా? చాలా బాగుంటుంది చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇలాగే నేను చేస్తున్నా. చూడండి, లాస్ట్ వరకు ఇలాగే చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఫిష్లు ఎన్నో ఉంటాయి దీంట్లో. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోండి. చట్నీ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. ఓకే? అలాగే సాల్ట్ కూడా, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకుందాం సాల్ట్. ఓకేనా? మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఈ సాల్ట్, పసుపు ఈ ముక్కలకు అంతా పట్టేసి మంచిగా టేస్ట్ బాగా వస్తుంది. అరోమా కూడా వస్తుంది బాగా. చాలా బాగుంటుంది. ఈ టమాటా చట్నీకి కావాల్సినవి అయితే జీరా, మెంతులు ఇవన్నీ వేయించుకొని పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఎల్లిపాయలు మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ వేయలేదు, ఏమీ వేయలేదు కదా, ఓన్లీ సాల్ట్, పసుపు వేసాము, ఎల్లిపాయలు వేసాము. సో ఇప్పుడు ఏం వేద్దాము? ఇప్పుడు ఆయిల్ వేయలేదు కదా, ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదు. చట్నీ అని ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదు. కొద్దిగా, అంటే చట్నీలాగా ఉండాలి కాబట్టి కొద్దిగా నిల్వ ఉంటుంది. అందు గురించి నూనె కొద్దిగా ఎక్కువ పడుతుంది అంతే. ఎక్కువ అంటే నింపే విధంగా వేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే? ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా నూనెలో గోలిచ్చాక బాగా, అప్పుడు మళ్ళా వేసుకునేవి చాలా ఉన్నాయి ఇంకా. ఓకే? చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. చాలా బాగుంటుంది చట్నీ.
కొన్ని ఆవాలు, జీరా, మెంతులు ఈ 3 కలిపి మిక్సీ చేసేసుకొని పొడి చేసుకొని పెట్టుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇది పొడి చేసేసుకొని పెట్టుకున్నా. చూడండి, ఇలా పొడి అయింది. ఇప్పుడు మెంతులు, జీరా పొడి 1/2 టీ స్పూన్ వేసుకున్నాం. దీంతో సూపర్గా ఉంటుంది టేస్ట్, అరోమా కూడా సూపర్గా ఉంటుంది. దీంతోపాటు హెల్త్ కూడా చాలా మంచిది. అందు గురించి ప్రతి దానిలో యాడ్ చేసుకోవచ్చు. మనం కొంచెం చిటికెడన్నా యాడ్ చేసుకున్నా ఏం కాదు. చేదు అనుకుంటాం, కానీ కొద్దిగా తక్కువ వేసుకుంటే చేదని ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఏం వేసుకుందాము? ఇప్పుడు కారం వేసుకుందాం. మంచి ఉడికింది కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. కారం 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. టమాటాని బట్టి మనము రెడ్డిష్ కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. బాగా కలపండి, మస్తు ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి మీరు కూడా సేమ్ ఇలాగే. మనకు కావాలంటే తర్వాత తాలింపు పెట్టేసుకొని తినొచ్చు. ఇలాగే బయట పెట్టిన 3-4 డేస్ ఇలాగే ఉంటుంది. మంచి ఉప్పు సరిపోకపోతే సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. చూసుకోండి, సాల్ట్ చూసుకొని మీకు నచ్చే విధంగా వేసుకోండి. సాల్ట్ తక్కువ ఉందనుకోండి వెంటనే ఖరాబ్ అవుతుంది. అందుగురించి సాల్ట్ మంచిగా వేసుకోవాలి. ఓకే, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. 10 మినిట్స్లో రెడీ అవుతుంది చట్నీ. ఇది నిల్వ చట్నీ కూడా వాడుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టి. అది మన ఇష్టం. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే ఇష్టపడే వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని నెల రోజుల వరకు వాడుకోవచ్చు. నెల రోజుల వరకు ఉంటుంది. ఓకే, నేనైతే 10 టమాటాలు తీసుకున్నా. 7 టమాటాలు పెద్దవి తీసుకున్నందుకు 10 అని నేను చెప్తున్నా. సో ఈ 10 టమాటాలకు ఇంత చట్నీ అయింది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మనం మిక్సీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మస్తు ఉంటుంది. నాకు చాలా బాగా ఇష్టము ఇది. మనం ఎమర్జెన్సీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పోవచ్చు. ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో ఎవరు లేరనుకో, ఒక్కళ్ళే ఉంటారనుకో, వాళ్ళకి చేసుకోవడానికి వీలు కాలేదనుకో, వర్కింగ్స్ ఉన్నాయనుకో, సో అప్పుడు ఏం చేయాలంటే ఇలా చట్నీ చేసేసి మనం ఊరికి వెళ్ళేసినా ఏం కాదు, పర్లేదు. ఇలా ఈ 2-3 రకాలు అంటే గోంగూర చేసుకోవచ్చు. ఇలాగే నేను చూపిస్తాను ఒక్కొక్కటి. ఈరోజైతే టమాటా చూపించాను. చూడండి, చాలా సులువుగా అయ్యే చట్నీ ఇది. ఎవరైనా చేసుకోవచ్చు. ఈ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇదిగో చూస్తున్నారా, చాలా బాగుంటుంది టేస్ట్. అద్దరిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చూడడానికి ఇంత బాగుందంటే టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి మీరు. ఎల్లిపాయలు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇష్టమైన వాళ్ళు తాలింపు పెట్టేసుకొని అన్ని కరివేపాకు, కొత్తిమీర అప్పటిదప్పుడు వేసుకుంటే అయిపోతుంది. ఖరాబ్ అవుతుందని నేను ఏది వేయలేదు. టమాటా చట్నీ చేశాను కదా, ఇగో ఏ కర్రీ చేసినా కూడా తప్పకుండా పొడి మాత్రం తప్పకుండా అంచుకు పెట్టేసుకొని తింటాము. దీంట్లో నెయ్యి వేసేసుకోండి, ఆవు నెయ్యి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. చూడండి, ఫస్ట్ అయితే పొడి కలుపుకుంటున్నా. చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు చట్నీ కలుపుకుంటున్నా. చాలా బాగుంటుందండి. వేడి వేడిగా ఉంది, మీకు చూపిద్దామని వేడి రైస్లో చూపిస్తున్నా. ఎంత బాగుంటుందంటే టేస్ట్, మళ్ళీ చేసుకుంటారు మీరు. చూడండి, అద్దిరిపోయింది. ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.